అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. కాంగ్రెస్ ప్రభుత్వం పైన జనాలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయట పెట్టిండు. కేటీఆర్ బట్టి విక్రమార్క వాళ్ళ కొడుకు పెళ్లికి పోయిండు. పోయినప్పుడు బట్టి వాళ్ళ కొడుకు పెళ్లిలో ఉన్నటువంటి చాలామంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేటీఆర్ తోటి ఫోటోలు దిగిరు. కేటీఆర్ తోటి కార్యకర్తలు చాలామంది అన్న నువ్వు సీఎం అవుతావు, బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, 2028లో మళ్ళీ కేసీఆర్ సీఎం, ఈసారి గవర్నమెంట్ మీదే అని చెప్పి కేటీఆర్ను చాలామంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పిరట. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కోపం మీద ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వ్యతిరేకంగా కనబడుతున్నారు. ఇప్పుడు బట్టి విక్రమార్క వాళ్ళ కొడుకు పెళ్ళి అంటే మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉంటారు, క్యాడరే ఉంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రి అందరూ బట్టి వాళ్ళ కొడుకు పెళ్ళి దాంట్లోనే ఉన్నారు. మరి అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉంటారు కదా, ఎమ్మెల్యేల క్యాడర్ మొత్తం కూడా అక్కడనే ఉంటారు. సో కేటీఆర్ పోయిండు. కేటీఆర్ పోయినప్పుడు చాలామంది దాదాపు 100 మంది కేటీఆర్ తోటి సెల్ఫీలు దిగేటటువంటి కార్యక్రమం చేశారు. బట్టి విక్రమార్క వాళ్ళ కొడుకు పెళ్లిలో రేవంత్ రెడ్డి స్టేజ్ మీద ఉన్నాడు, మంత్రులు స్టేజ్ మీద ఉన్నారు. రేవంత్ రెడ్డిని వదిలిపెట్టారు, మంత్రులను వదిలిపెట్టారు, కేటీఆర్ తోటి ఫోటోలు దిగుతారు. కేటీఆర్ తోటి చాలామంది మాట్లాడడానికి ప్రయత్నించారు, కేటీఆర్ చేయబట్టుకోవడానికి ప్రయత్నించారు. అన్నా మళ్ళీ నువ్వే సీఎం, ముఖ్యమంత్రి అవుతావు, మళ్ళా కేసీఆర్ బాబు అధికారంలోకి వస్తాడు అని చెప్పి రకరకాలుగా కేటీఆర్కి చెప్పేటటువంటి కార్యక్రమం చేసిరట. కేటీఆర్ నిన్న ఒక వీడియో మాట్లాడిండు. ఆ వీడియో ఒకసారి మీరు వినేటటువంటి కార్యక్రమం చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్గా టాపిక్లోకి పోతే కేటీఆర్ ఏం మాట్లాడిండో ఒకసారి ఈ వీడియో చూడండి. నేను మొన్న మన బట్టి విక్రమార్క గారి కొడుకు పెళ్ళయిండే, నేను పోయినా. ఆయన పిలిచిండు, విక్రమార్క గారు మర్యాదకు పిలిచిండు కాబట్టి ఇంట్లో శుభకార్యాలు ఉన్నాయి, ఎవరైనా చచ్చిపోయినా అక్కడ రాజకీయం ఏముంటుంది, పోతాం కదా. పోయినాం. పోతే మీరు నంబర్ నేను చెప్పేది పోతా అని నాకే తెలియదు గంట ముందు దాకా. మేమందరం అక్క నేను అందరం నాగోల్లో ఉన్నాం. మేము పోయి కారు దిగి మళ్ళీ కారు ఎక్కే లోపల ఒక 15-20 నిమిషాలు పట్టింది పైకి పోయి మళ్ళీ వెనకకి రానికి. నేను ప్రామిస్ చెప్తా ఉన్నా, నేను కూడా ఊహించలేదు. ఇక్కడ దిగి మళ్ళీ కారు దిగి వేదిక మీదకి పోయి కిందికి వచ్చే లోపల ఆడ ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, మొత్తం కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కనీసం ఒక 100-150 మంది కాంగ్రెస్ కార్యకర్తలు చేతిలో చేసి అన్న వస్తున్నది మీ గవర్నమెంటే, అన్న వచ్చేది మీ గవర్నమెంటే. నేను ఊరికే చెప్పట్లేదు, ఉత్తగానే చెప్తలేను, ప్రామిస్ చెప్తున్నా. నాకే ఆశ్చర్యం అనిపించింది. కారులో ఎక్కిన తర్వాత నా వెనకాల ఒక శాసనసభ్యుడు ఉండే, ఆయన అన్నాడు, అన్న రేవంత్ రెడ్డి ఈ వీడియో చూస్తే మాత్రం ఊరేసుకుంటాడు అన్న. అరే నిజంగా నాకు అర్థం కాల. ఆడ అడిగినా నేను చేయగలిపి అందరూ మీ గవర్నమెంట్ ఉంటే ఎవరబ్బా ఇల్లంతా అని చెప్పి ఏ ఊరు మీదని అడిగిన. ఒక ఆయన ఖమ్మం, ఇంకొక ఆయన మదిర, ఇంకొక ఆయన పాలేరు. ఇట్లా మొత్తం ఖమ్మం జిల్లా వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సహజంగా ఆయన జిల్లా కాబట్టి మా డిప్యూటీ సీఎం గారిది వాళ్ళే ఉన్నారు, మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు. వాళ్ళు ఇంకో 2.5 ఏళ్ళు కాలే, ఇంకా సగం టైం కూడా కాలే. కానీ వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్న మాట ఈరోజు వచ్చేది మీ ప్రభుత్వమే, రాబోతుంది మీరే అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్తున్నారు వాళ్ళు. నాకు అర్థమే కాలే. మరి వీళ్ళే ఇట్లుంటే కాంగ్రెస్ కార్యకర్తలు, జనం ఎట్లుండాలా? మరి జనంలో ఎంత ఆక్రోశం ఉండాలా? అది కథ. ఎందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేటీఆర్ని మీరు ముఖ్యమంత్రి అవుతారు, బీఆర్ఎస్ గవర్నమెంట్ రాబోతుంది, కేసీఆర్ఏ మళ్ళీ సీఎం అని ఎందుకు అన్నారు అంటే కార్యకర్తలను లీడర్లు పట్టించుకుంటలేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కార్యకర్తలను పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. కార్యకర్తలేమో ఎమ్మెల్యేలను గెలిపించుకోవడానికి జెండాలు మోసిర్రు, ఎమ్మెల్యేల కార్డోర్లు తీసిర్రు, ఇక రకరకాల ప్రయత్నాలు చేసిర్రు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి. ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ లీడర్లు పట్టించుకునేటటువంటి సిచ్యువేషన్ లేదు. ఇక కార్యకర్తల కోపం రాదా? కోపం వచ్చింది. ప్రభుత్వాన్ని దించాలనేటటువంటి ఆలోచనతో ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే రెడీ అవుతారు. ఇక తర్వాత అసలు కేటీఆర్ ఏ విషయం గురించి మాట్లాడినంటే ఇగో ఆ వీడియో కూడా ఉంది, చూపిస్తుంది. కేటీఆర్ బట్టి విక్రమార్క వాళ్ళ కొడుకు పెళ్ళికి పోయినప్పుడు కేటీఆర్తో పాటు మల్లారెడ్డి, సుధీర్ రెడ్డి, వీళ్ళు చాలామంది ఉన్నారు. ఆ వీడియోలో కనబడతా ఉన్నారు మీకు, చూడండి. కేటీఆర్ కార్ దిగిన తర్వాత ఫంక్షన్ హాల్ లోపలికి వెళ్ళడానికి 15 నిమిషాలు పట్టింది, బయటికి రానికి 15 నిమిషాలు పట్టింది, సుమారు 30 నిమిషాలు పట్టింది. బట్టి విక్రమార్క వాళ్ళ కొడుకు దగ్గరికి పోయి కంగ్రాచులేషన్ చెప్పి ఆల్ ద బెస్ట్ చెప్పి రావడానికి 30 నిమిషాల సమయం పట్టింది కేటీఆర్కి. కారణం ఏంది? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హడావిడి ఒక్క సెల్ఫీ స్టార్టింగ్ నుండే స్టార్ట్ చేసింది.
ఇగో కేటీఆర్ చూడండి చూడు ఇక. జాతర అగో మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు. అగో ఎగబడుతురు చూడటానికి, కేటీఆర్ చూడటానికే. జాతర అనుకో రాదుర్రి, ఇక మామూలు జాతర కాదు చూడుర్రి. కేటీఆర్ స్టేజ్ మీదకి పోయి కిందికి రావడానికి చాలా టైం పట్టింది. అగో ఒకటే సెల్ఫీలు, ఒకటే ఫోటోలు, మామూలు సెల్ఫీలు కాదు. రాజగోపాల్ రెడ్డి కూడా కలిసిండు, మాట్లాడిండు. తర్వాత బట్టి వాళ్ళ కొడుకును కలిసిండు, బట్టనతో మాట్లాడిండు. ఇక కిందికి వచ్చేటప్పుడు చూడుర్రి, ఒక జాతర వాతావరణం కనబడుతుంది మీకు. కేటీఆర్ కిందికి దిగుతుంటే ఒక జాతర కలిసిండు, కిందికి వస్తుండు. ఇక చూడుర్రి, ఇప్పటి నుండి స్టార్ట్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వందలాది మంది ఫోటోలు దిగడానికి ఎగబడతారు చూడుర్రి. ఇక అగో సెకండ్లు ఇస్తురు, దిగబడుతురు. బయటికి రావడానికి 15 నిమిషాల టైం పట్టిందట కేటీఆర్కి. ఇదంతా కూడా ఎడిటింగ్ వీడియో. ఎడిటింగ్ అంటే అక్కడక్కడ కడిగేసి 5 నిమిషాల వరకు పెట్టారు. 5 నిమిషాల వీడియో ఇది. సుమారు ఎంత కాదన్నా 15-20 నిమిషాలు. ఇగో ఎంతమంది సెల్ఫీలు, ఫోన్లో చూడుర్రి, ఆ కెమెరాలు చూడుర్రి, ఆ కథ చూడుర్రి. కేటీఆర్కి షేక్ హ్యాండ్ చేయడానికి గన్మెన్లు పాపం అవస్థ పడుతురు, ఆపలేకపోతురు జనాలను చూడుర్రి. బట్టి విక్రమార్క వాళ్ళ కొడుకు పెళ్లిలో కేటీఆర్ క్రేజు, మాస్ ఫాలోయింగ్ కేటీఆర్ది. ఏడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే సెల్ఫీలు, ఫోటోలు, హంగామా. ఇదే విషయం కేటీఆర్ చెప్పిండు నిన్న. ఎందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేటీఆర్తో ఇంతమంది ఫోటోలు దిగుతూ ఉన్నారు, కారణం ఏంది అంటే, కేటీఆర్ ఐటీ మంత్రి ఉన్నప్పుడు హైదరాబాద్ని డెవలప్మెంట్ చేసిండు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని తయారు చేసిండు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిండు. కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయితే, రేవంత్ రెడ్డి 27 నెలల్లో 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. అంటే 2.5 సంవత్సరాలలోనే కేసీఆర్ 10 సంవత్సరాలు చేసేటటువంటి అప్పు సగం అప్పు చేసేసిండు రేవంత్ రెడ్డి. ఏం చేసిండు రేవంత్ అన్న? ఊళ్ళో ఏమన్నా పని చేసిండా? ఊళ్ళే ఓ పోల్ వేపించిండా, లైట్లు వేపించిండా, రోడ్లు వేపించిండా, ఓ ఇల్లు కట్టించిండా, ఓ గుడి కట్టిండా, బడి కట్టిండా, ఓ దవాఖాన కట్టిండా? ఏం చేసిండు రేవంత్ అన్న? 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఏడబెట్టిండు పైసలన్నీ. ఎందుకు ఏడబైనాయి పైసలన్నీ? ఇట్లా రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే రేవంత్ రెడ్డి పైన కోప్పడుతున్నారు. ఆయన చేసింది ఏం లేదు, శూన్యం, ఉత్తదే. వాళ్ళకు వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు, హంగామాలు చేసిరు, ఏదో భూకంపం బద్దలు కొట్టిన అద్భుతాలు చేసినామని చెప్పి వాళ్ళకు చెప్పుకున్నారు తప్ప ఏం చేసింది లేదని ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్న మాట. ఇట్లా రేవంత్ రెడ్డి కథ చేసిండు. సో ఇప్పుడు ఇదంతా చూస్తుంటే కేటీఆర్ 2028లో సీఎం పక్క, ఇదంతా అర్థమవుతుంది కథ. సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కేటీఆర్ తోటి, సార్ మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారు, మీ గవర్నమెంట్ రాబోతుంది, మళ్ళీ మీరు అధికారంలోకి రాబోతున్నారు అని చెప్పి కేటీఆర్తో చెప్తా ఉన్నారట కాంగ్రెస్ కార్యకర్తలే. కేటీఆరే షాక్ అయినట, పర్సన్ అయినట్టు, ఇది ఎక్కడ కథ అని చెప్పి. గిట్లున్నది కాంగ్రెస్ పార్టీ పరిపాలన. తర్వాత కేటీఆర్ ఇంకొక అంశం గురించి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. కేటీఆర్ చెప్తా ఉన్నాడు, 50,000 మంది ప్రజలను రేవంత్ రెడ్డి రోడ్డు మీద తెచ్చిండని చెప్పి కేటీఆర్ చెప్తున్నటువంటి మాట. ఈ వీడియో కూడా ఒక్కసారి వినేటటువంటి కార్యక్రమం చేయండి. ఏ గరీబోళ్ళ ఇల్లు అయితే నువ్వు కొడతా అంటున్నావు, ఏ మధ్యతరగతి ప్రజలకైతే నిద్ర లేకుండా చేస్తున్నావు. ఇలా మా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో 10,000 కుటుంబాలు, 1 కాదు 2 కాదు, 10,000 కుటుంబాలు అంటే ఎంత? దగ్గర 40,000-50,000 మంది ప్రజలు. అలా ఇలా కంటి మీద కునుకు లేదు. మొన్న మేము పాదయాత్ర చేసినాం ఒక 3-4 కిలోమీటర్లు. ప్రామిస్ చెప్తున్నా, చిన్న పిల్లలు, ఒక చిన్న పిల్లగాడు వచ్చి అంకుల్ నా కిడ్నీ బ్యాంక్ తీసుకో, రేవంత్ రెడ్డికి ఇయ్యు, ఈ పైసలు తీసుకొని జర మా ఇల్లు ఇడిచిపెట్టమను అన్నాడు. నేను ఉత్తగా చెప్తలేను, పిల్లగాడు వచ్చి నా చేతిలో పెట్టి చెప్పిండు, సారీ అంకుల్ నాకు కిడ్నీ బ్యాంక్ తీసుకో, ఈ పైసలు రేవంత్ రెడ్డికి ఇయ్యు, మరి ఆయనకు చెప్పు మా ఇల్లు కూలగొట్టద్దని చెప్పు అంటుండు. ఒక ఇల్లు అనేది సెంటిమెంట్. జీవితం అంతా కష్టపడి గరీబోళ్ళు, మధ్యతరగతి ప్రజలు పైసా కూడబెట్టి లోన్లు తెచ్చుకొని ఈఎంఐలు కట్టుకుంటా ఇల్లు కట్టుకుంటారు. ఇవాళ వాళ్ళందరినీ నేను ఎత్తవతల వాడేస్తా, మీరు ఏంటిది ఏమనుకుంటారు, నేనే రాజు నేనే మంత్రి అని అంటే ఎవడు కడతాడు ఈఎంఐలు? ఇంక 20 ఏళ్ళు ఉన్నాయి ఈఎంఐలు కట్టేది. ఎవడు కడతాడు? రేవంత్ రెడ్డి కడతాడా? తర్వాత వచ్చే ఎవడు కట్టాలి? అంటే ఇంత అన్యాయంగా, ఇంత నిర్దాక్షిణ్యంగా, దయ లేకుండా, ఇంత హీనాతిహీనంగా ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రభుత్వం వ్యవహారం చేయవచ్చునా? కేటీఆర్ చెప్పినటువంటి ఒక పాయింట్ కరెక్ట్.
అదేందనేది నేను మీకు చెప్తా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు, ఎఫ్టీఎల్లో ఉన్నాయి, బఫర్ జోన్లో ఉన్నాయి అని చెప్పి హైడ్రాని తీసుకొచ్చి ఇల్లులు కూలగొట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదయ్ అనేటటువంటి వ్యక్తి ఒక 50 లక్షల రూపాయలతోటి ఒక ఇల్లు కొనుక్కున్నాడు. ఈ 50 లక్షల రూపాయలు లోన్ పెట్టిండు. ఉదయ్ ఇల్లు కొనుక్కున్నాడు, లోన్ పెట్టిండు. దాదాపు ఒక సంవత్సరం లోన్ కట్టిండు. సరే, ఒక సంవత్సరం కడితే ఒక 5 లక్షల రూపాయల లోన్ కట్టిండో, లేకపోతే ఒక 10 లక్షల రూపాయలు వేసుకోరి ఫర్ ఎగ్జాంపుల్. ఇంకొక 40 లక్షల రూపాయల లోన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓ సంవత్సరం అంతా కట్టిండు, ఒక 10 లక్షల రూపాయలు లోన్ క్లియర్ అయింది. ఉదయ్ 50 లక్షల లోన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటే ఇంకా 40 లక్షల రూపాయలు ఉదయ్ లోన్ కట్టాలి ఇల్లు మీద. అయితే ఈ ఇల్లు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఉదయ్ ఇల్లు కూలగొట్టింది. ఇప్పుడు ఉదయ్ ఇల్లు కూలగొడితే కాంగ్రెస్ గవర్నమెంట్ మరి బ్యాంకోనికి 40 లక్షల రూపాయలు కడతారా? కట్టరు. ఉదయే కట్టుకోవాలి. ఇప్పుడు ఉదయ్ లోన్ కట్టుకోవాలంటే ఇంట్లో ఉండాలి కదా, మరి ఇల్లే లేదు ఉదయ్కి, మరి ఎట్లా కడతాడు? లోన్ ఎందుకు కట్టాలి? ఏమిటి కట్టాలి? అయినా సరే కట్టుకోవాలి. ఇప్పుడు బ్యాంక్ కూడా అయితే ఊకోడు కదా, నువ్వు లోన్ తీసుకున్నావు కష్టంగా కట్టాల్సిందే అంటాడు కదా. మరి ఈ ఇంగిత జ్ఞానం కూడా లేదా ప్రభుత్వానికి? లేదు, ప్రభుత్వానికి ఇంత తెలివి లేదా? ఈఎంఐలు పెట్టి ఇల్లులు కొనుక్కున్నారు, కట్టుకున్నారు, మంచో చెడో ఎఫ్టీఏలో బఫర్ జోనో తెలిసి తెలియకుండా కట్టుకున్నారు. ఉన్నటువంటి ఇల్లుల జోలికి పోవద్దు, కొత్తగా కట్టేటటువంటి ఇల్లులను ఖతం చేయాలనేటటువంటి చిన్న కూడా ఆ తెలివి లేకపోతే ప్రభుత్వానికి ఏందన్నట్టు? మరి ఎవడు కడతాడు? ఈఎంఐలు రేవంత్ రెడ్డి కడతాడా? మంత్రులు కడతారా? రంగనాథ్ కడతాడా? ఎవరు కడతారు? ఇల్లులన్నీ కూల్చేసి హైడ్రా అని చెప్పి, గవర్నమెంట్ భూములు అని చెప్పి, బుధాన్ భూములు అని చెప్పి ఏదో చెప్పుకుంటే ఇల్లులన్నీ నీలమట్టం చేస్తూ ఉంటే పేదవాళ్ళు ఆ ఇల్లుల పైన లోన్లు తీసుకుంటా ఉన్నారు. మరి ఆ లోన్లు ఎవడు కడతాడు? ఎవరి జేబులోకి పోతాయి చెప్పురి? మళ్ళీ పేదవాళ్ళే కట్టుకోవాలి. ఎట్లా కడతారు? ఉన్న ఇల్లును కూల్చేసిన తర్వాత ఎట్లా కడతారు? 50 లక్షలు పెట్టి ఉదయ్ అనేటోడు ఇల్లు కట్టిండు, మళ్ళీ ఇంకో 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటుందా? వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఇల్లు అనేది. జీవితంలో ఒకసారి ఇల్లు కట్టుకుంటారు, మళ్ళీ కట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. పెద్ద కోటీశ్వర్లు కాదు కదా, సామాన్య జనం ఏడో పల్లెటూరు నుండి హైదరాబాద్కి వచ్చి చిన్నపాటి ఇల్లు కొనుక్కోవాలి, ఓ ఆటో నడుపుకోవాలనో లేకపోతే ఒక ఇడ్లీ సెంటర్ పెట్టుకోవాలో ఏదో పెట్టుకొని చిన్నగా ఇల్లు కట్టుకుంటారు, లోన్ పెట్టుకుంటారు. సొంత ఇల్లు ఉండాలని చెప్పి ఎట్లయినా కిరాయికి ఉంటే కిరాయి పైసలు కట్టేదే, అదే సొంత ఇల్లు ఉంటే అదే కిరాయి లోన్ కట్టుకోవచ్చు కదా అనుకుంటారు. సిగ్గు లేకుండా ప్రభుత్వం పేదవాళ్ళు ఇల్లులు కూల్చేసి రోడ్డు మీదకి తీసుకొచ్చారు పేదవాళ్ళను. ప్రభుత్వానికి ఏమైనా బుద్ధి ఉండాలి కదా. అదే మంత్రులను అంటున్నా, మంత్రులను ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలనే అంటున్నాను నేను డైరెక్ట్. ఉండాలి కదా, సామాన్య జనాల జోలికి పోతున్నాం, సామాన్య జనాలను ఇబ్బంది పెడుతున్నాం అని చెప్పి మినిమం ఉండాలి కదా. ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు హిమాయత్ సాగర్ దగ్గర, హిమాయత్ సాగర్ చుట్టుపక్కన మొత్తం ఫామ్ హౌస్ గట్టినే పాడైనాయి. మంత్రులకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు ఎఫ్టీఏలో బఫర్ జోన్లో ఉన్నాయి, ఆ చెరువు ఒడ్డునున్నాయి. ఇవి అన్నీ కూడా చెరువులోనే పోతాయి. మరి వాటిని ఎందుకు కూల్చేస్తలేరు అంటున్నా. అంటే పెద్దోళ్ళు ఏమో పైసలు ఉన్నాయి కదా, వాళ్ళ తన దండిగా పైసలు ఉంటాయి, ఏమనొద్దు. మల్లారెడ్డి కాలేజు, పల్లరాజేశ్వర రెడ్డి కాలేజు, ఫాతిమా కాలేజు ఓఐసిది, నారాయణ కాలేజు, శ్రీ చైతన్య కాలేజు, యాడున్నాయి కాలేజీలన్నీ? ఎడగట్టిర్రు. చెరువులలో లేవా కాలేజీలు? చెరువులలో లేవా స్కూళ్ళు? మరి వీటి జోలికి ఎందుకు పోతలేడు రంగనాథు? పేదవాళ్ళ ఇల్లులన్నీ నిలమట్టం చేసి సోషల్ మీడియాలో ఫ్రేమ్ సాధించుకున్నాడు. మరి ఈ ఉన్నోళ్ళ బడా వ్యాపారవేత్తల ఇల్లుల జోలికి, వాళ్ళకి సంబంధించిన ఫామ్ హౌస్ల జోలికి పోతలేరు. పేద ప్రజలు కదా, ఏమన్నా నడుస్తుంది, వీళ్ళు బాగా పైసలు ఉన్న వాళ్ళు కదా, వాళ్ళ జోలికి పోద్దన్నట్టు ఉండాలి కదా ప్రభుత్వానికి. ఏమన్నా చాలామంది జనం కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. అందుకే కేటీఆర్ని సీఎం అంటారు జనం, అందుకే కేసీఆర్ని మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటారు జనం. కాంగ్రెస్ ప్రభుత్వం లెక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత నియంత పరిపాలన చేయలే, నిరంకుశ పరిపాలన చేయలే, ఇంత ఘోరంగా జనాలను తిప్పల పెట్టలే, విచ్చలవిడిగా ఇల్లులు కూల్చేయలే. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అనేటటువంటి పేరుతోటి సామాన్య జనాల ఇల్లులను నేలబట్టం చేయలే బీఆర్ఎస్ గవర్నమెంట్. కాబట్టే బీఆర్ఎస్ రావాలని అంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.